హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విశ్వం తెలుగు ఛానల్. మన ప్రపంచం అనేది ఎప్పటికీ అర్థం కాని ఒక పెద్ద మిస్టరీ. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ఆకాశం నుంచి చేపల వర్షం కురవడం ఎప్పుడైనా చూశారా? మంటల్లో కాలిపోతున్న మంచు గ్రహం గురించి ఎప్పుడైనా విన్నారా? వినడానికి ఇవన్నీ అబద్ధాలా అనిపించినా సైన్స్ ప్రకారం 100% నిజాలు. ఈ రోజు వీడియోలో మీ బ్రెయిన్ కి పని చెప్పే అలాంటి ఒక 10 మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ ని తెలుసుకుందాం. వీడియో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 1. ఒక యుద్ధం మొదలైతే అది ముగియడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. కానీ చరిత్రలో అత్యంత తక్కువ సమయం జరిగిన యుద్ధం గురించి తెలిస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. 1896లో బ్రిటన్కి మరియు జాంజిబార్ అనే ఒక చిన్న రాజ్యానికి మధ్య యుద్ధం జరిగింది. దీన్నే ఆంగ్లో జాంజిబార్ వార్ అంటారు. ఈ యుద్ధం మొదలైన కేవలం 38 నిమిషాలకే జాంజిబార్ రాజు భయపడి లొంగిపోయాడు. అవును, మీరు విన్నది నిజమే, కేవలం 38 నిమిషాలు. మనం ఒక సినిమా చూస్తూ ఇంటర్వెల్ కి వెళ్లే లోపే ఆ దేశం వాళ్ళు యుద్ధం చేసి ఓడిపోయి సరెండర్ కూడా అయిపోయారు. ఫ్యాక్ట్ నంబర్ 2. మంచు ఎప్పుడైనా మండుతుందా? మంట తగిలితే మంచు కరిగి నీరు అయిపోతుంది కదా. కానీ మన విశ్వంలో గ్లీస్ 436b అని పిలవబడే ఒక గ్రహం ఉంది. ఈ గ్రహం మొత్తం మంచుతోనే నిండి ఉంటుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ మంచు ఎప్పుడూ 400 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో మంటల్లో కాలిపోతూ ఉంటుంది. అదెలా సాధ్యం అంటే ఆ గ్రహం యొక్క గురుత్వాకర్షణ శక్తి, గ్రావిటీ ఎంత దారుణంగా ఉంటుందంటే కరిగిపోతున్న నీటి ఆవిరిని కూడా బయటకు వెళ్లనివ్వకుండా గట్టిగా నొక్కిపెట్టి ఉంచుతుంది. దాంతో ఆ వేడికి ఆ మంచు గ్రహం ఎప్పుడూ మండుతూనే కనిపిస్తుంది. నేచర్ క్రియేషన్ అంటే ఇదేనేమో. ఫ్యాక్ట్ నంబర్ 3. నీటిలో ఉండే డాల్ఫిన్స్ ఊపిరి బిగబట్టి దాదాపు 10 నిమిషాల పాటు నీటి అడుగున ఉండగలవు. కానీ భూమి మీద అత్యంత బద్ధకంగా నెమ్మదిగా కదిలే స్లాత్ అనే జంతువు డాల్ఫిన్ కన్నా ఎక్కువసేపు ఊపిరి బిగబట్టగలదు అని మీకు తెలుసా? అవును, ఒక స్లాత్ నీటి అడుగున ఏకంగా 40 నిమిషాల పాటు తన శ్వాసను ఆపుకోగలదు. ఇవి తమ గుండె కొట్టుకునే వేగాన్ని కావాలనే 3 వంతులు తగ్గించుకుంటాయి. దీనివల్ల వాటి బాడీకి ఆక్సిజన్ అవసరం చాలా వరకు తగ్గిపోతుంది. చూడ్డానికి అమాయకంగా, బద్ధకంగా కనిపించే ఈ జంతువుకి ఎంత టాలెంట్ ఉందన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 4. హాలీవుడ్ సినిమాల్లో మనుషులు జాంబీలుగా మారిపోవడం చూసి ఉంటాం. కానీ రియల్ లైఫ్ లో చీమలు జాంబీలుగా మారిపోతాయి. అమెజాన్ అడవుల్లో కార్డిసెప్స్ అనే ఒక భయంకరమైన ఫంగస్ ఉంటుంది. ఈ ఫంగస్ కణాలు ఏదైనా ఒక చీమ శరీరంలోకి వెళ్తే నెమ్మదిగా ఆ చీమ బ్రెయిన్ ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఆ తర్వాత ఆ చీమకు తన మీద తనకే కంట్రోల్ ఉండదు. ఫంగస్ ఎక్కడికి చెప్తే అక్కడికి ఒక జాంబీ లాగా నడుచుకుంటూ వెళ్తుంది. ఆ తర్వాత ఒక చెట్టు ఆకుకి వేలాడుతూ ఆ చీమ చనిపోతుంది. దాని తలలో నుంచి ఫంగస్ బయటకు వచ్చి మిగతా చీమల మీద పడుతుంది. వెన్నులో వణుకు పుట్టించే నిజం కదూ. ఫ్యాక్ట్ నంబర్ 5. మనం విన్న సౌండ్స్ లో అత్యంత భయంకరమైన సౌండ్ ఏది? డిజే సౌండో, బాంబు పేలుడో అనుకుంటారు. కానీ 1883లో ఇండోనేషియాలో క్రాకటోవా అనే అగ్నిపర్వతం బద్దలైంది. అది పేలినప్పుడు వచ్చిన శబ్దం భూమి చరిత్రలోనే అత్యంత భయంకరమైన శబ్దం. ఆ శబ్దం ఎంత గట్టిగా ఉందంటే అక్కడికి ఏకంగా 3000 మైళ్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా వాళ్లకు కూడా క్లియర్ గా వినిపించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి 40 మైళ్ల దూరంలో ఉన్న నావికుల చెవి పల్చటి పొరలు ఆ సౌండ్ దెబ్బకి పగిలిపోయాయి. ఆ పేలుడు వల్ల వచ్చిన షాక్ వేవ్ భూమి చుట్టూ 3 సార్లు తిరిగి వచ్చింది. ఫ్యాక్ట్ నంబర్ 6. నీటిని వేడి చేస్తే మరుగుతుంది, ఫ్రిడ్జ్ లో పెడితే గడ్డకట్టి మంచులాగా మారుతుంది కదా. కానీ ఫిజిక్స్ లో ఒక మ్యాజిక్ ఉంది. ఒక సరైన టెంపరేచర్ మరియు ప్రెషర్ దగ్గర నీరు ఒకేసారి మరుగుతూ అదే సమయంలో గడ్డకట్టుకుపోతూ ఆవిరిగా కూడా మారుతుంది. ఈ 3 ఒకేసారి జరగడాన్ని సైంటిస్టులు ట్రిపుల్ పాయింట్ ఆఫ్ వాటర్ అంటారు. అంటే మీరు ఒక గ్లాసులో నీరు తీసుకుంటే అందులో అప్పుడే తయారైన ఐస్ క్యూబ్స్ ఉంటాయి. అలాగే ఆ నీరు భయంకరంగా మరుగుతూ కూడా ఉంటుంది. వినడానికే చాలా క్రేజీగా ఉంది కదా. ఫ్యాక్ట్ నంబర్ 7. ఆకాశం నుంచి వర్షం రూపంలో నీళ్లు పడతాయి లేదా వడగళ్లు పడతాయి.
కాని ప్రపంచంలో చాలా చోట్ల ఆకాశం నుంచి చేపలు, కప్పలు, కొన్నిసార్లు సాలీడులు కూడా వర్షంలా కురిశాయి. దీన్ని యానిమల్ రెయిన్ అంటారు. ఇది దేవుడి మహిమ కాదు. సముద్రాలు లేదా నదుల మీద భారీ సుడిగుండాలు వచ్చినప్పుడు ఆ గాలివానకి నీటిలో ఉండే చిన్న చిన్న చేపలు, కప్పలు ఆకాశంలోకి లాగబడతాయి. ఆ తర్వాత గాలి ఎటు తీసుకెళ్తే అటు వెళ్లి గాలి ఆగిపోయిన తర్వాత వేరే ఊరి మీద వర్షంలాగా కింద పడతాయి. 2004లో సర్బియా దేశంలో ఇలాగే కప్పల వర్షం కురిసింది. ఫ్యాక్ట్ నంబర్ 8. అసలు అంతరిక్షంలో వాసన ఎలా ఉంటుంది? స్పేస్లో గాలి ఉండదు కాబట్టి వాసన ఉండదు అని మనం అనుకుంటాం. కానీ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకి వెళ్లి వచ్చిన ఆస్ట్రోనాట్స్ చెప్పిన దాని ప్రకారం స్పేస్లో ఒక వింతైన వాసన ఉంటుంది. ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ చేసి తిరిగి లోపలికి వచ్చినప్పుడు వారి స్పేస్ సూట్ కి ఒక వాసన అంటుకుని ఉంటుంది. ఆ వాసన ఎలా ఉంటుందంటే బాగా కాలిన ఇనుము వాసన, అలాగే కాలుతున్న మాంసం వాసన కలిపితే ఎలా ఉంటుందో స్పేస్ లో ఎగ్జాక్ట్ గా అలాంటి స్మెల్ వస్తుందట. విశ్వం అనేది ఒక పెద్ద ఫ్యాక్టరీ లాంటిది అనడానికి ఇదే ప్రూఫ్. ఫ్యాక్ట్ నంబర్ 9. చిన్నప్పటి నుంచి మనకు స్కూల్లో 5 జ్ఞానేంద్రియాలు సెన్సెస్ ఉంటాయని చెప్పారు. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. కానీ మోడరన్ సైన్స్ ప్రకారం మనిషికి కేవలం 5 కాదు, ఏకంగా 20కి పైగా సెన్సెస్ ఉన్నాయి. ఉదాహరణకు మీరు కళ్ళు మూసుకుని కూడా మీ చేతిని మీ ముక్కుకి కరెక్ట్ గా తాకగలరు. దీన్ని ప్రోప్రియోసెప్షన్ అంటారు. అలాగే మనకు టెంపరేచర్ ని ఫీల్ అయ్యే సెన్స్ ఉంది, నొప్పిని ఫీల్ అయ్యే సెన్స్ ఉంది, అలాగే టైం గడుస్తుంది అని తెలుసుకునే సెన్స్ కూడా మన బాడీలో ఉంటుంది. సో 6th సెన్స్ కాదు, మనకు ఏకంగా 20 సెన్సెస్ ఉన్నాయన్నమాట. ఫ్యాక్ట్ నంబర్ 10. ఈ విశ్వంలో మనం మాత్రమే ఉన్నామా? లేదా ఎక్కడో ఒక దగ్గర ఏలియన్స్ ఉన్నాయా? ఒకవేళ ఏలియన్స్ ఉంటే వాళ్ళకి మన గురించి ఎలా చెప్పాలి? అందుకే 1977లో నాసా వాళ్ళు వాయేజర్ 1 అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ ని అంతరిక్షంలోకి పంపారు. దాని లోపల ఒక గోల్డెన్ రికార్డ్ ని ఉంచారు. అందులో మన భూమి మీద ఉండే మనుషుల ఫోటోలు, ప్రకృతి శబ్దాలు, జంతువుల అరుపులు, వివిధ భాషల్లో పలకరింపులు రికార్డ్ చేసి పంపారు. ఆ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ దాటి ఎక్కడో అనంత విశ్వంలో ప్రయాణిస్తోంది. ఎప్పటికైనా ఏలియన్స్ కి ఆ రికార్డ్ దొరికితే మన భూమి గురించి వాళ్ళకి తెలుస్తుంది. ఈరోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే టాప్ 10 ఫ్యాక్ట్స్. ఒకసారి ఊహించుకోండి, ఆ మండుతున్న మంచు గ్రహం మీద వర్షం కురిస్తే ఎలా ఉంటుందో. సరేగాని ఈ 10 ఫ్యాక్ట్స్ లో మీకు దేని గురించి విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోని లైక్ చేసి నాలెడ్జ్ కోసం చూసే మీ ఫ్రెండ్స్ కి ఖచ్చితంగా వాట్సాప్ లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన విశ్వం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కత్తి లాంటి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.